అందరికీ నమస్కారం. క్రెడిట్ కార్డ్ నుంచి మనీ ఎలా డ్రా చేయాలి? మనకు మనీ అవసరమై ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి క్రెడిట్ కార్డ్ నుంచి స్వైప్ చేసినచో అతను 2% సర్వీస్ ఛార్జ్ చేస్తాడు. తర్వాత బ్యాంకు నుండి 1% ఛార్జ్ చేస్తారు. దానికి జీఎస్టీ ఉంటుంది. టోటల్‌గా 3.2% మనకు ఛార్జెస్ పడతాయి. క్రెడిట్ కార్డ్‌ని క్రెడ్ యాప్‌కి లింకప్ చేసుకొని క్రెడ్‌లో రెంటల్ అనే ఆప్షన్ ఉంటుంది. రెంటల్ ద్వారా క్రెడిట్ కార్డ్ నుంచి డైరెక్ట్‌గా మన అకౌంట్‌కే మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇంతకుముందు క్రెడ్‌లో 1.5% ఛార్జ్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి ఇప్పుడు 1.8% ప్లస్ బ్యాంకు నుండి 1% ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అంటే ఇందులో కూడా దాదాపుగా 3% మనకు ఛార్జెస్ పడుతున్నాయి. ఎనీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నాయి. అది వర్చువల్ ఆర్ డిజిటల్ రూపే కార్డ్ ఆర్ మాన్యువల్ కార్డ్ ఇస్తున్నారు. రూపే కార్డ్‌ని ఫోన్‌పే ఆర్ గూగుల్ పేకి లింకప్ చేసుకోవాలి. లింకప్ చేసుకొని ఫోన్‌పేలో మర్చెంట్ అకౌంట్ అని వస్తుంది ఇప్పుడు. మర్చెంట్ అకౌంట్‌కి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ఛార్జెస్ లేకుండా క్రెడిట్ కార్డ్ నుంచి మర్చెంట్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది మనీ. క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ రూపే కార్డ్‌తో 50,000 వరకు స్కాన్ చేసి పే చేయవచ్చు. అందులో మర్చెంట్ 1% కమిషన్ తీసుకొని మిగిలింది మనకు బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాడు. దీనికి బ్యాంక్ నుంచి ఎటువంటి ఛార్జెస్, జీఎస్టీలు ఏమి ఉండవు.